గి చీర డిజైన్ చూడు రీ ఎంత మంచిగున్నదో. అరే రే గి చీర చూడు రీ, గి రంగు ఎంత మంచిగున్నది, గి చీర రంగు. అబ్బా గి చీర నేను కట్టుకుంటానైతే గి చీరకే అందమత్తదుల్లా. అబ్బబ్బబ్బబ్బా ఏం చీరలు. అబ్బా గి చీర రంగు చూడు రుల్లా. వామ్మనే ఎంత మంచిగున్నది గి చీర రంగు, మస్తున్నదిలే. చూసినారులే ఎంత మంచిగున్నదో. చీరలమ్మా చీరలు, రంగురంగుల చీరలు, చీరలమ్మా చీరలు, డిజైన్ల చీరలు. ఏందులా గట్ల చూస్తున్నారు మీరు? వార్తలు చెప్పకుండా చీరలు చూసుకుంటా కూర్చున్నా ఏందనా? గీ ముచ్చట చూడుర్రి, మీకేరికైతుంది ఎందుకు ఇప్పుడు గీ చీరలు ముంగటేసుకున్నా అన్నది. గట్టిగా దిప్పి కొడితే ఇంకో 2 వారాలు లేదు బతుకమ్మ పండక్కు. మరి ఆది మరిచిండ్రో ఇయ్యద్దనుకుంటున్నారో గాని ఇప్పటికీ ఇంకా బతుకమ్మ చీరల మీద నిర్ణయం తీసుకోలే రేవంత్ అన్న సర్కారు. 2 చీరలన్నారు, 500 రూపాయలన్నారు, ఏదేదో అన్నారు గాని ఇంకా ఏది మొదలు పెట్టలే. కారుపాటి సర్కారు ఉన్నప్పుడు పండక్కు 10 ఒద్దుల ముందుకేంచే చీరలు గిట్లున్నాయి గట్లున్నాయి, గిన్ని రకాల డిజైన్లు అని గిట్ల మస్తుగా మాట్లాడుకునేటోళ్లు. పండక్కు వారం ముందుకేంచి పంచుడు షురు చేసేటోళ్లు గాని ఇప్పుడు చెయ్యిపాటి సర్కార్లా బతుకమ్మ చీరల ముచ్చట తీత్తలేరు కదా అని మస్తు మంది జనాలు మాట్లాడుకుంటున్నారు. గదే ముచ్చట మీద మాజీ మంత్రి కేటీఆర్ అన్న కూడా మాట్లాడిండు. నా మీద కోపం, మా పార్టీ మీద కోపం, నన్ను ఇక్కడ నుంచి ప్రజలు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారనే కోపం, ఇక్కడ ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను తిరస్కరిస్తున్నారనే కోపం, దాంతోని ఆ కక్ష ఇవాళ ప్రజల మీద మా నేతన్నల మీద పగబట్టినట్టే తీర్చుకుంటా ఉన్నారు. మొత్తం బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ చేసింది. 365 రోజులు ఉపాధి ఇస్తాం నేతన్నలకు అన్నారు. మరి అలా 10 నెలలు నిండతందుకు వచ్చింది, 11 నెలలు అడుగు పెడతాం ఇంకో 4-5 రోజులు అయితే. మరి ఏం సాధించింది మీరు, ఏమిచ్చిరు చెప్పాలని నేను అడుగుతున్నా. సిరిసిల్లోళ్లు కారుపాటిని గెలిపించి చెయ్యిపాటిని ఓడిపిస్తున్నారనే కోపంతోటే బతుకమ్మ చీరలను ఆపేసిండట సీఎం రేవంత్ అన్న. సిరిసిల్ల నేతన్నల మీద కోపంతోటి ఆళ్లను అరిగోసబుచ్చుకునేతందుకే బతుకమ్మ చీరల ఆర్డర్ ఆపేసిండట. ఏడాది మొత్తం పనిత్తం నేతన్నలకని చెప్పిన చెయ్యిపాటోళ్లు ఇప్పుడు ఒక్క ఆర్డర్ కూడా ఇయ్యలేదెందుకు అని సర్కార్ను గట్టిగానే అడిగిండు కేటీఆర్ అన్న. ఇక 2 చీరలు ఇస్తా అన్న దాని మీద కూడా గిట్ల మాట్లాడిండు. నువ్వే చెప్పినావు, ఒక చీర కాదు 2 చీరలు ఇస్తా అన్నావు. దొరసాన్లకి ఇయ్యా, నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో పనిచేసే మా ఆడబిడ్డలకు ఇస్తాను, సంతోషం. ఒక చీర కాదు 2 చీరలు కానీ ఆ 2 చీరల ఉత్పత్తి సిరిసిల్ల నేతన్నలకి. ఎన్ని చీరలు ఇచ్చినా మంచిదే గాని గా చీరల ఆర్డర్లు అయితే సిరిసిల్ల నేతన్నలకే ఇయ్యాలి అని డిమాండ్ చేస్తున్నాడు కేటీఆర్ అన్న. ఎవలెంతొర్రినా ఎన్ని డిమాండ్లు చేసినా సర్కారు ఇంకా ఆర్డర్లు ఇయ్యనే లేదంటే బతుకమ్మ చీరలు ఇచ్చేటట్టు లేదు అనేది గానత్తనే ఉన్నది. మరి మామూలుగా ఉండదు మరి మార్పు సర్కార్ అంటే అని కారడ్డలాడుతున్నారు గీ ముచ్చటెరకైన పబ్లిక్.